శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత పలాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత పలాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ చేపట్టి అంపోలు జైలుకు తరలించారు. ఆర్డర్స్ హియరింగ్ అయిపోయింది, మా సైడ్ హియరింగ్ అయింది. ఆ తర్వాత పోలీసుల సైడ్ కూడా వాళ్ళు 2 సార్లు టైం తీసుకొని 3వసారికి వేస్తూ ఆ రోజు మళ్ళీ ఈయనకి కస్టడీకి ఇమ్మని మళ్ళీ పిటిషన్ వేస్తారు. వేస్తే మీకు అపోజిట్ మొన్న ఫ్రైడే నాడు ఎక్కలెళ్ళి కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, అల్టిమేట్లీ కోర్టు డెసిషన్. నన్ను ఏం చేశారంటే నిన్న ఈవినింగ్ ఆర్డర్ చెప్తూ ఒక 7 అవర్స్ అంటే ఈరోజు మార్నింగ్ 10 నుంచి 5 వరకు పోలీస్ కస్టడీ ఇస్తున్నాడు చెప్పారు. దానికోసం ఈరోజు ఆయన తీసుకొచ్చారు, జైల్లోంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్. ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రాగేషన్ చేయాలనుకుంటే అది కూడా అతనికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా అవమానకరమైనటువంటి భాష ఉపయోగించడానికి లేదు, కేవలం క్వశ్చన్స్ వేసి ఆయన చెప్పిన ఆన్సర్స్ రికార్డ్ చేసుకోండి అని చెప్పారు. అదే ఆర్డర్ ఇచ్చారు, డీటెయిల్డ్ ఆర్డర్ ఇచ్చారు మంత్రి గారు అప్పలరాజు.